హలో ఎవ్రీవన్, నేను మీ భాగ్యలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాగ్యకుమార్. ఈరోజైతే ఒక స్పెషల్ స్వీట్ చేసామండి. నేను మా సిస్టర్స్ కలిసి ఏదో టైంపాస్ కానీ చేసాము, కానీ టేస్ట్ మాత్రం బాగొచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. వీటిని అయితే మేము స్వీట్ గవ్వలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా వీటి ప్రాసెస్ ఏంటో మీరు చూసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో గోధుమ పిండి తీసుకోండి. నేను ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్, అలాగే సాల్ట్, ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. కొంచెం బాగా కలుపుకోండి, కొంచెం మెత్తగా, మరీ అంత గట్టిగా కాకుండా. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్నగా ఉండలుగా కట్టుకోండి. చాలా చిన్న సైజులో కట్టుకోండి. ఇలా కట్టుకున్న తర్వాత నేనైతే దీన్ని యూజ్ చేసి ఇలా గవ్వల్లాగా చేస్తున్నానండి. ఇవి అనేటివి మార్కెట్లో దొరుకుతాయి, నేనైతే మార్కెట్లో తెచ్చాను. ఇలా దాని మీద పిండి పెట్టి కొంచెం ప్రెస్ చేసి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా చేయండి. ఇలా చేస్తే గవ్వలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక్కడైతే మా సిస్టర్ తీసుకొని ఫాస్ట్గా చేస్తుందండి, నేను కొంచెం స్లోగా చేస్తున్నానని మొత్తం కంప్లీట్ చేసింది. కొన్ని మిగిలినాయి. ఇంకా నేనైతే స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కొంచెమే యూజ్ చేయండి, ఎందుకంటే మనం ఓన్లీ ఫ్రై చేయడానికి కదా, మరీ ఎక్కువగా పట్టదు. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ఇంతకంటే ముందు చేసుకున్న గవ్వల్ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవనేటివి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోండి, అప్పుడే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇలా ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కలర్లో వచ్చాక ఇంకా తీసేసుకోండి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్, అలాగే తురుముకున్న బెల్లం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని పాకం పట్టుకోవాలండి. పాకం అనేది ఎక్కువగా పట్టకండి, కొంచెం పాకం అనేది గవ్వలకు తక్కువగానే ఉండాలి. ఇలా పాకం రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం అనేది చల్లారాక అప్పుడు మనం ఇంతకంటే ముందు చేసుకున్న గవ్వల్ని యాడ్ చేసుకోండి. వీటిని కొంచెం సేపు చల్లనివ్వండి. కొద్దిసేపు చల్లనించాక టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.